న్యూస్ తెలంగాణకి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ప్రెస్ మీట్. హార్మోస్ జలసంధిలో వాణిజ్య నౌకపై దాడి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. రోడ్లు ఎన్నో రకాల కార్యక్రమాలు. ఇక హెల్త్ డిపార్ట్మెంట్కి వస్తే టిమ్స్ హాస్పిటల్ అనేది ఒక గొప్ప ఆలోచన సార్ది. నేను ఎందుకు ఈరోజు మీ ముందుకు రావడం జరిగిందంటే, ఆ టిమ్స్ ఆలోచన వచ్చినప్పుడు దాని ఆలోచన విధానం కేసీఆర్ గారు ప్రకటించే టైంలో నేనే హెల్త్ మినిస్టర్గా ఉన్నా. సార్ ఆలోచన ఏంటంటే, తెలంగాణలోని బీదలందరికీ మంచి ఆరోగ్యం వైద్యం అందించాలి. చాలా ఇబ్బందులు పడ్డారు గతంలో ఉన్న కాంగ్రెస్ టైంలో హాస్పిటల్ మొన్న నిన్న రేవంత్ రెడ్డి గారు క్లియర్ పాట పాడి నేను రాను బిడ్డు అని. అది కరెక్టే, మీ టైంలో నేను రాను బిడ్డు గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్కి అనే పరిస్థితి ఉండింది. దాని నుంచి మేము వస్తాం గవర్నమెంట్ హాస్పిటల్ స్థాయికి తీసుకొచ్చినాం. ఆ 9.5 సంవత్సరాలు మేము చేసింది ఏంటంటే, మీరు పూర్తిగా నెగ్లెక్ట్ చేసి వదిలిపెట్టిన హెల్త్ డిపార్ట్మెంట్ను ఒక స్థాయికి తీసుకొచ్చి అన్ని రకాల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. టిమ్స్ హాస్పిటల్ సబ్జెక్టుతో పాటు దానికంటే ముందు చాలా పని జరిగింది. టిమ్స్ హాస్పిటల్ ఆలోచన కూడా కేసీఆర్ గారు 2016 సంవత్సరంలో ఈ హాస్పిటల్ అనౌన్స్ చేయడం జరిగింది. అప్పుడే స్థల సేకరణకు సార్ చెప్పడం జరిగింది. నేనే అప్పుడు హెల్త్ మినిస్టర్ కాబట్టి అన్ని ప్రాంతాలు తిరిగి ఇప్పుడైతే స్థలాలు ఉన్నాయో ఆల్మోస్ట్ ఇంచుమించు అవి ఆ రోజే ఫైనలైజ్ చేయడం. తర్వాత కొన్ని రోజులు అనుకోకుండా ఎలక్షన్ ప్రీపోన్ కావడం, 6 నెలల ముందు ఎలక్షన్ పోవడం. దాని తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత 18లో 2 సంవత్సరాలు కోవిడ్ ఉండడం. దాంతో కొంత డిలే అయింది తప్ప ఇప్పటికే ఎప్పుడో కంప్లీట్ చేసి ప్రజలకు అందించేవాళ్ళం. మరి మేము ఫౌండేషన్ ఆలోచన చేసినాం, స్థల సేకరణ చేసినాం, స్థలాల్లో ఉన్న వివాదాలన్నీ తొలగించినాం, అక్కడ ఇబ్బందులన్నీ తొలగించి అన్నీ చేసి శాంక్షన్ ఇచ్చి టెండర్ పిలిచి పని ప్రారంభమైన తర్వాత మీరు వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికీ కంప్లీట్ కాలే. మీరు మాట్లాడతారు మా గురించి, మేము ఏం చేసినాం అనేది. మీ టైంలో 70 ఏళ్ళలో 5 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉంటే వాటిని 34 తీసుకెళ్ళినాం. అంటే 29 మెడికల్ కాలేజీలు కొత్తగా ఏర్పాటు చేసి శాంక్షన్ ఇచ్చి అన్ని మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయినాయి. నా అదృష్టం ఏంటంటే నేను హెల్త్ మినిస్టర్గా ఫస్ట్ మెడికల్ కాలేజ్ మామూలు స్టార్ట్ చేయడం జరిగింది. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు. 376 జయంతి సర్దార్ సర్వాయి పాపన్న ఎవరైతే బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజు పోరాడి గోలకొండ కోట మీద తన శైలిలో సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి దాదాపు 1200 మంది సైనికులు తయారు చేసి ఆ రోజు మన ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్యాయం వ్యతిరేకంగా పోరాడినటువంటి ఒక యోధ, ఒక రాజుగా, ఒక యోద్ధగా, ఒక పేద వారి యొక్క జీవితంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తిగా, పేదరికం నుంచి వచ్చి ఆనాటి ఒక సామ్రాజ్యం వ్యతిరేకంగా పోరాడి, ముఘల్ సామ్రాజ్యం వ్యతిరేకంగా పోరాడి, ఒక ముఘల్ సైనికుడితో పోరాడి అతని హతం చేసి అందరి గుండెల్లో ఒక దేవుడుగా, ఒక రాజుగా వెలిగినటువంటి ఒక వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గారు. ముందుగా వారిని పాపాయుడు అని కూడా పిలుస్తారు. అయితే ఒక బీసీ నాయకుడు ఆ రోజుల్లోనే వెనకబడినటువంటి తరగతి నుంచి ఒక రాజు స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి
జనగామ జిల్లా కిషన్పుర అనేటువంటి గ్రామంలో వారు అక్కడ వారి యొక్క జన్మస్థానము అదేవిధంగా ఆ ఒక ప్రదేశంలో వారు చేసిన పోరాటాలను ఈరోజు కూడా జనము చెప్పుకుంటుంటారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మన కామారెడ్డి డిక్లరేషన్లో జనగాం జిల్లాకు సర్దార్ పాపన్న సర్వాయి పాపన్న జిల్లా పేరును పెడతా అన్నారు జనగాంకు. మరి ఇంతవరకు 3 సంవత్సరాలు అయిపోయింది, దాని మీద ఎటువంటి ఒక చర్య లేదు. భారతీయ జనతా పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, జనగామ జిల్లా పేరు సర్వాయి పాపన్న సర్దార్ సర్వాయి పాపన్న జనగాం జిల్లా పేరు పెట్టాలి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే బీసీ డిక్లరేషన్లో మీరు చేసిన తర్వాత సరే మిగతా అంశాలు ఏది కూడా మీరు పట్టించుకోలేదు, అది వేరే మాట. కనీసం పేరైనా పెట్టండి, పేరుకి మీకేం పెద్ద రాజకీయాలు చేసే అవసరం లేదు. విగ్రహం పెట్టమంటే కూడా విగ్రహం కూడా చాలా కాలం తర్వాత మొన్న పోయినసారి గొడవ చేస్తే ఇప్పుడు ఈసారి బహుశా పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే జనగాం జిల్లా పేరులో సర్వాయి పాపన్న పేరు తప్పకుండా సర్దార్ సర్వాయి పాపన్న జనగాం జిల్లాగా మార్చాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. మిత్రులారా, ఈరోజు చాలా బాధ అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తూ ఉంటే. ఒకవైపు వందే మాత్రం పాడుతుంటే సోనియా గాంధీ గారు అసహనాన్ని ప్రకటించి వందే మాత్రం గేయాన్ని అవమానపరిచిన పరిస్థితి మనం చూసినాము. నిన్న గోవాలో మల్లికార్జున ఖర్గే గారు కేవలం 2 చరణాలు పాడి వందే మాత్రం, ఎందుకంటే భారత ప్రభుత్వం పార్లమెంట్లో ఒక ఉత్తర్వును పాస్ చేసి అందరికి సర్క్యులర్ చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ప్రెస్ మీట్. అనేక తప్పుడు వాగ్దానాలు చేసుకుంటూ తప్పుడు ప్రచారాలు చేస్తూ అప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎన్నో రకాలుగా దుష్ప్రచారాలు చేశారు. ఆ దుష్ప్రచారాల్లో ఒక ముఖ్యమైన అంశం మీద ఇవాళ మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. అది ఏంటిదంటే, గత వైఎస్ఆర్ ప్రభుత్వం గంజాయిని పూర్తిగా నియంత్రించలేకపోయింది. అదే మేమే గన అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఈ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మేము అరికడతామని చెప్పని మరి వెన్నుపోటు పార్టీ నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన సకల శాఖల విధ్వంస శాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు కానీ, ఇప్పుడు ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారు కానీ అనేక రకాలుగా వాళ్ళు ఈ ప్రచారంలో ఈ గంజాయి గురించి చాలా మాటలు మాట్లాడారు. మరి వీళ్ళు అధికారంలోకి వచ్చాక ఏం చేశారనేది మనం వాస్తవాల్లోకి వస్తే, వాళ్ళు మామూలుగానే అధికారంలోకి రాగానే యథావిధిగా ప్రెస్ మీట్లు పెట్టి మేము మొత్తం గంజాయిని పూర్తిగా అరికట్టేశాం, గంజాయి మీద ఉక్కుపాదం మోపాము, ఎక్కడా కూడా డ్రోన్ల సహాయంతో ఎక్కడెక్కడ గంజాయి సాగు జరుగుతుందో అక్కడ అన్నీ కూడా మేము తెలుసుకుని వాటిని పూర్తిగా అరికట్టేశాం, అసలు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా గంజాయిక కనిపించదని చెప్పని యథావిధిగా వాళ్ళ డబ్బా ప్రెస్ మీట్లలో చెప్పాల్సినటువంటి అబద్ధాలు అలవాటు ప్రకారంగానే చెప్పేయటం జరిగింది. మరి వాస్తవానికి వస్తే అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అంటే, మీకు విచ్చలవిడిగా గంజాయి అనేది ఎక్కడైనా దొరుకుతుంది. ఇక గంజాయి కానీ మద్యం కానీ ఇక అన్నీ ఏదైనా కానీ మత్తు పదార్థాలు ఆ విషయంలో ఈ రాష్ట్రంలో దొరకనటువంటి స్థలం లేదు. మీకు అసలు దానికి అడ్డు అదుపు అనేది లేకుండా పోయింది. మరి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక 4 రోజుల క్రితం ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంకోరప్పాడులో జరిగిన ఒక ముఖ్యమైన ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత అసలు గంజాయి అనేది ఎలా జరుగుతుంది ఈ రాష్ట్రంలో అని చెప్పని చాలా స్పష్టంగా మనకు బయటకు వచ్చింది. కీలకమైన హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు మరోసారి ఒక్కసారిగా పెరిగాయి. ఓమన్ తీరంలో జలసంధి గుండా పయనిస్తున్న ఒక వాణిజ్య నౌకపై మంగళవారం తెల్లవారుజామున దాడి జరిగింది. ఈ దాడిలో నౌక ఇంజిన్ గది పాక్షికంగా దెబ్బతినగా సిబ్బందిలో ఒకరు గాయపడ్డారు. ఈ విషయాన్ని బ్రిటిష్ సైన్యానికి చెందిన యూకే మ్యారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ ధృవీకరించింది.
యూకే ఎంటీఓ నివేదిక ప్రకారం గాయపడిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితిపై తక్షణమే పూర్తిస్థాయి స్పష్టత రాలేదు. ఓమన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది ప్రస్తుతం సహాయక చర్యలు చేపడుతున్నారని, ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారని పేర్కొంది. అయితే ఈ దాడి కారణంగా పర్యావరణానికి ఎలాంటి ముప్పు వాటిల్లలేదని, చమురు లీకేజ్లు జరగలేదని స్పష్టం చేసింది. కాగా దాడికి గురైన నౌక వివరాలను గానీ, అందులోని సరుకు గురించి గానీ అధికారులు ఇంకా వెల్లడించలేదు. ఈ దాడికి సంబంధించి ఇప్పటివరకు ఏ సంస్థ బాధ్యత వహించలేదు. ఫిబ్రవరి చివరిలో ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలపై తీవ్రమైన ఆంక్షలు కొనసాగుతున్నాయి. ప్రపంచ చమురు రవాణాలో 5వ వంతు వాటా ఈ కీలక జలమార్గం గుండానే సాగుతుండడం గమనార్హం. మరోవైపు ఇరాన్ నౌకల రాకపోకలపై అమెరికా సైతం తన దిగ్బంధాన్ని కొనసాగిస్తోంది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను పరిరక్షించాలని, విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పటాన్ చెరువు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పటాన్ చెరువు పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు ర్యాలీగా బయలుదేరి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం పటాన్ చెరువు తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్య విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు తదితర సౌకర్యాలను మెరుగుపరచాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని, విద్యార్థుల విద్యకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మన పాలిటెక్నిక్ విద్య మన భవిష్యత్తు అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. ఏం తెలియజేస్తున్నామంటే మా ఎస్పీటీఏటీ యొక్క గుర్తింపు పిల్లలకి వర్ధిల్లాలని కోరుకుంటున్నాము. మరియు ఐడిఐ మరియు వేరే వాటితో మర్చి చేయొద్దని కోరుకుంటున్నాము. ఎందుకంటే మా ఎస్పీటీఈటీ అనేది సెపరేట్ ఎప్పటి నుండి ఉంది, ఎప్పటికీ అట్లనే ఉండాలని కోరుకుంటున్నాము. లేకపోతే మాకు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాము మేము కోరుకుంటున్నాము. అందుకే ఏదైతే GEO 97 అయితే పాస్ చేసినారో దాన్ని వాపస్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. మాకు ఇప్పుడు శక్తి అనే స్కీమ్ వల్ల మాకు చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు మాకు శక్తి స్కామ్ అనేది ఇంప్లిమెంటేషన్ చేస్తే మాకు ఫర్దర్ గా బీటెక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. లాటరల్ ఎంట్రీస్ అనేది మొత్తం క్లోజ్ అయిపోతాయి. ఈ సెట్ క్యాన్సిల్ అయిపోతే చాలా మంది స్టూడెంట్స్ యొక్క ఫ్యూచర్ అనేది నాశనం అవుతుంది. అసలు మేము పాలిటెక్నిక్ వచ్చేదే బీటెక్ కోర్సెస్ ఉంటాయి అండ్ బీటెక్ ఈజీగా ఉంటాయి, టెక్నికల్ స్కిల్స్ వస్తాయని. అట్లాంటప్పుడు మాకు బీటెక్ క్యాన్సిల్ చేస్తే మేము ఎలా చేసుకోవాలి? మాకు స్టూడెంట్స్ అందరికీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో శక్తి స్కీమ్ అనేది ఇంప్లిమెంటేషన్ చేయొద్దు. మేము పాలిటెక్నిక్ ఎస్పీటీటీ వల్ల అసలు మిర్చిగామని చెప్తున్నాం. తిరుపతి ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు కామెంట్స్. సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడి. అకౌంటబిలిటీ లేని 2,48,000 నగదు స్వాధీనం చేసుకున్నాం. సోమవారం ఆస్తి రిజిస్ట్రేషన్ కు సంబంధించి 42 రిజిస్ట్రేషన్లు జరిగాయి. సబ్ రిజిస్టర్ కార్యాలయంపై పలు ఆరోపణలు రావడంతో ప్రత్యేక దృష్టి పెట్టాం. కార్యాలయంలోని సిబ్బందిని విచారిస్తున్నాం. పూర్తి సమాచారాన్ని త్వరలో తెలియజేస్తాం. ఏసీబీ అధికారైన నేను శ్రీనివాసరావు డిఎస్పీని, నాతో పాటు నా సిబ్బంది అంతా ఉన్నారు. ఈరోజు మేము తిరుపతి పట్టణంలోని సబ్ రిజిస్టర్ ఆఫీస్ మీదకి ఆకస్మిక తనిఖీకి వచ్చాము. ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసు తిరుపతి మీద అనేక ఆరోపణలు వచ్చినాయి, బ్రైబ్ ఆరోపణలు వచ్చినాయి. దీని మీద నిఘా పెట్టాము. నిఘా పెట్టిన తర్వాత ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఈరోజు మేము మా సిబ్బందితో సబ్ రిజిస్టర్ ఆఫీసు తిరుపతి మీద సర్ప్రైజ్ చెక్ చేశాము. ఈ తనిఖీలో భాగంగా మాకు 2,48,000 రూపాయలు మాకు అన్అకౌంటెడ్ క్యాష్ ఈరోజు మాకు స్వాధీనం చేసుకున్నాము. దీని మీద మిగతా అన్ని రికార్డ్స్ కూడా వెరిఫై చేస్తున్నాము. ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసులో కనుక ఎవరన్నా లంచాలు అడిగిన ఎట్లా మాకు నిర్భయంగా మాకు తిరుపతి ఏసీబీ ఆఫీసు మీరు ఫిర్యాదు చేయవచ్చు. ఈ ఎస్ఆర్ఓ ఆఫీసు కాకుండా మిగతా ఎక్కడైనా సరే లంచాలు అడుగుతుంటే ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా లంచాలు అడుగుతుంటే ఏసీబీ అధికారులు తిరుపతికి మీరు లిఖితపూర్వకంగా కనుక మీరు మాకు ఫిర్యాదు చేస్తే మేము ఖచ్చితంగా మీ రిపోర్ట్ని పరిశీలించి విచారించి మేము దాని మీద నిఘా పెట్టి కంపల్సరీగా వారిని పట్టుకోవడానికి మేము వాళ్ళని పట్టుకుంటాము. ఈరోజు ఈ తిరుపతి ఆఫీసులో దాదాపు ఈరోజు 42 రిజిస్ట్రేషన్ జరిగినాయి. ఈరోజు వారికి సంబంధించిన అన్అకౌంటెడ్ క్యాష్ 2,48,000 మేము స్వాధీనం చేసుకున్నాము. ఈ స్వాధీనం చేసుకున్న తర్వాత మిగతా రికార్డ్స్ వెరిఫై చేసి వివరాలు తర్వాత తెలియజేస్తాము. థ్యాంక్ యూ సార్. ఎంతమంది స్వాధీనం చేసుకున్నాం? అన్అకౌంటెడ్ క్యాష్ స్వాధీనం చేసుకున్నాము. వీటి మీద మేము వాళ్ళ ఎస్ఆర్ఓ గారిని, వాళ్ళ స్టాఫ్ని, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ మేము మొత్తం వివరాన్ని తీసుకోవాలి. ఇంకా తీసుకున్న తర్వాత వివరాన్ని మీకు తెలియజేస్తాము. ఓకే. జగిత్యాల పట్టణంలోని శ్రీ లక్ష్మీ గణేశ మందిరంలో 25 సంవత్సరాలు దిగ్విజయంగా ముగించుకొని 26వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో ప్రతి ఒక్కరికి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా విచ్చేసినటువంటి భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ మారుతీరావు, భువనగిరి రాము, శ్రావణ్ కుమార్, జిల్లా శంకరయ్య, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అత్తమ్మ ఇటు చూడు, ఇలా నిలబడి మంచి చూడు, కొంచెం దగ్గరికి వద్దమ్మా. నా ఇటు చూడు ఇద్దరు. అంత మంచిదా? అదే నేను వేరేకే పోయినా అందుకే మావాడు వచ్చినట్టుండు మా సారు. ఎవడు ఇద్దరు ఆడ నిలబడు, అటు మంచిగా దండం పెట్టి వస్తాము. ఇటు ఎవడు ఎవరు వచ్చిండు నచ్చింది. రైట్ ముగ్గురా ఇట్లా ఎవరు రావాలి? అటు ముందు పోరా. పెట్టవా? పెట్టు, నా ముఖం చూస్తున్నాయి బాబు, అత్తలేరా? కూర్చోండి
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ప్రెస్ మీట్. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకపై దాడి. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.